హాయ్ తమ్ముడు జేమ్స్. జేమ్స్ని తీసుకోండి ఫస్ట్. వాయిస్ రావట్లేదు నీది. అన్నా వందనాలు. వందనాలు జేమ్స్, ఎలా ఉన్నావు? చాలా కాలం తర్వాత బాగున్నా అన్న, ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. చాలా నేను సంతోషం. ఇప్పుడే అసలు నువ్వు ఇలా కాల్ చేస్తావని అనుకోలేదా? చెయ్యొద్దని చెప్పాను, అందుకే నేనే ఫోన్ చేస్తాను నీకని. నేను హైదరాబాద్ ఫ్లైట్ ఇప్పుడు దిగా అన్న, మీటింగ్ నుండి వచ్చాను. ఓకే, నేను ఫోన్ అయితే చేస్తాను, తమ్ముడికి ఏం నేనే ఫోన్ జరిగిందో చేస్తానని చెప్పా. ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ మీరు ఆహ్వానించారనేసి నాకు చెప్పారు కొంతమంది సహోదరులు ఫోన్ చేసి. ఉమ్, ఆహ్వానించారు కదని డైరెక్ట్ జూమ్ మీట్ లో వచ్చా అన్న. సూపర్. ఒకసారి నాకు చెప్పండి మళ్ళీ ఏంటో షరతులు ఏంటో. ఏం లేదు, షరతులు ఏముంటాయి, మన ఇద్దరే కూర్చొని మాట్లాడేసుకుందాం. ఏముంటాయి, మన ఇద్దరే మాట్లాడేసుకుందాం అంటున్నాను. మళ్ళీ ఎవడో వచ్చి నీకు నాకు మధ్యవర్తిత్వం ఎందుకు? ఇప్పుడు అలా కాదన్నా, అలా కాదు. ఆ, పెద్దలను కూర్చోబెడదాం. ఏ పెద్దలు? క్రైస్తవ్యంలో ఆ, పెద్దలను కూర్చోబెడదాం. ఆ, కూర్చోబెట్టి మీరు చేసిన బోధలు ఏవైతే ఉన్నావో వాటి మీద ఇది తప్పు అని నేను నిరూపించే ప్రయత్నం చేస్తాను. ఉమ్, లేదురా ఇది రైటు అని మీ వివరణ మీరు ఇవ్వండి. ఉమ్, ఏది వాక్యానుసారమో ఉమ్. మనకన్నా పెద్దలు ఉన్నారుగా, వాళ్ళు నిర్ణయిస్తారు. మంచి పని. అంటే ఇది పెద్దలు అంటే ఇది కాదు నాన్న ఇప్పుడు. నేను చెప్తానన్నా, పెద్దలంటే ఎవరో ఒక విషయం అన్నా. ఉమ్, ఇది పెద్దల పక్షంలో నిర్ణయిద్దాం, పబ్లిక్ లో పెడదాం. నేను అదే అంటున్నాను. నేను ఇందాక పబ్లిక్ నుంచి లో ఏం చెప్పానంటే, ఉమ్, జేమ్స్ అనే అబ్బాయి నాకేం కొత్తోడు కాదు, 2010 నుంచి నాకు తెలిసినోడు. ఆ? ఉమ్. సో కాబట్టి ఎప్పుడైనా సరే మేమిద్దరం కూర్చొని వాళ్ళ కెమెరామెన్ మా కెమెరామెన్ పెట్టుకుని మాడేసుకుందాం. ఇప్పుడు కెమెరా ఇప్పుడు నేను కెమెరాలు ఏముందన్నా అన్నా, కెమెరాలు ఏముందన్నా, కెమెరాలు కాదు. అదే ఇప్పుడు లైవ్ వెళ్ళాలి కదా, అందరు రాలేరు కెమెరాలు కదా. కాదు. నేను ఏమంటున్నాను, కెమెరాలు కాదని జడ్జిమెంట్. కెమెరాలు ఎలాగో ఉంటాయి, అది కామన్. అది కెమెరాలు కాదు. సంఘాలను కూర్చోబెడదాం, ఇప్పుడు పెద్దలను కూర్చోబెడదాం. నేను పాయింట్ చెప్తా. సంఘాల్లో ఉమ్, పెద్దలు ఎవరో నువ్వు నిర్ణయించి నాకు లిస్ట్ పంపు ఫస్ట్. అలాగే అన్న. అర్థమైందా? ఆ ఉమ్, లిస్ట్ను పంపిన తర్వాత ఉమ్, అందులో ఎవరిని సెలెక్ట్ చేస్తే వీళ్ళకి బైబిల్ తెలుసు, వీళ్ళకి సబ్జెక్ట్ తెలుసు, వీళ్ళని పెట్టొచ్చు అని ఎవరికి ఉమ్. అనిపిస్తే అప్పుడు మన ఇద్దరం కలిసి సెలెక్ట్ చేద్దాం. మీరు కూడా కొంతమంది పెద్దల పేర్లు చెప్పండి. నువ్వు ముందు చెప్పు, ఆ తర్వాత నేను చెప్తాను నే- మరి. నేను కూడా చెప్తాను, ఆ, తప్పకుండా చెప్తాను. ఆ. కానీ ఈ రోజు కోసం నేను చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నానన్నా. ఇంకెందుకు ఎదురు చూడాలి? నాకు ఫోన్ ఖచ్చితంగా. చేసేయచ్చు కదా నువ్వు. దుర్బోధలు మన సిచ్యువేషన్ బాగాలేదు ఆ టైంలో. నాకు నీ మీద వ్యక్తిగతమైన కక్ష సరే లేదన్నా. నాన్న, నేను మాట నేను చెప్పనా మొక్కగా తమ్ముడు? చెప్తున్నా. నాది విన్నయండి, మీది ఆ, వచ్చింది అదే మాట్లాడినెవరు విన్నయండి. ఇది ఎక్కడ నా గొడవ? మాట వినండి. ఇప్పుడు నువ్వు నా మాట దుర్బోధన అన్నావు, వినండి. నా నేను అదే మాట అన్నా, నీ వినండి అన్న. దుర్బోధన నేను అంటాను. దానికి నా మాట ఏమంటావు? వినండి అన్న. నా మాట వినండి అన్న ఆ, ఒకసారి. ఆ, నేను నాకు వ్యక్తిగతంగా మీ మీద ఎటువంటి కక్ష లేదు. ఆ. నేను సేమ్ టు యూ. మీరు చేస్తున్న బోధన చూసారా, ఆ బోధతో నాకు ఇబ్బంది. కానీ రాత్రి కా- ఉమ్. నీ లైవ్లో ఆ వెటకారాలో ఆ వీపీ అంటే మీరు ఎవరు అనుకుంటున్నారో నీకు తెలీదా? ఎవరో వీపీ అన్నా, నీకు విపి తెలీదా? అంటే చెప్పు నాకు, నీకు తెలీదా? చెప్పారండి. ఆ, విపి అంటే ఆ. నేను ఒకటి చూశాను. అంటే వెరీ అతను ఎవరినో పవర్ఫుల్, కూర్చోబెట్టి నన్ను వెరీ పెద్ద చేయడం నీకు పవర్ఫుల్ రెడ్, సంతోషమా? వెరీ పవర్ఫుల్ రెడ్ అన్న వీడియో అన్నారు కదా. వెరీ నిన్నన్నానా నేను పవర్ఫుల్ అది? రెడ్ ఎవరో కాదు, వెరీ ఎవడో చెప్పేదేనండి వాగాడు. అన్న. అదిగో ఇదో వచ్చింది, మీతో మాట్లాడినవ్వండి. ఇదేంటి? నేను మాట్లాడుతున్నాను, అది అయిపోయాక మీరు మాట్లాడండి. మాట్లాడు. మాట్లాడా. ఉమ్, వెరీ పవర్ఫుల్ రెడ్డి అన్నారు కదా. మా అన్న, మా సహోదరుడు ఎలా అన్నాడన్నా, ఆయన గుబుక్కుమని ఏమనంటే, నేను పేరు ప్రస్తావన వద్దని నేను ముందే మాట్లాడాను, పేరు వద్దు. నా స్ట్రాటజీ అంటే మీకు చెప్తున్నాను చూడండి. ముందు మన పేరు ఆయన పలకాలి. మన పేరు ఆయన పలికిన తర్వాత అప్పుడు రికార్డెడ్ గా మనం పలుకుదాం. ముందు ఆయన రాత్రి అలా పలుకుతాడు. అనలేదులే నువ్వు, ఇప్పుడు అంటున్నావు నేను కానీ. వాళ్ళకి చెప్పాను. నేను సభకి వెళ్ళకముందు నేను వాళ్ళకి చెప్పానన్నా. సభకి వెళ్ళక ముందు చెప్పావా? వీడియోలో అనలేదు నేను అలాగా. ఒకసారి నేను చెప్పానన్నా. ఉమ్, ఏమని చెప్పా అంటే, ఆయన రికార్డెడ్ గా మన పేరు ఆయన నోటంట రావాలి. ఉమ్, అప్పుడు మనం ఆయన పేరు మనం ఎత్తుదాం. ఉమ్, ముందు పేరు ఎత్తొద్దు. ఉమ్. కానీ సదరు ఎత్తేసాడు వ్యక్తి అని రాత్రి. మాట్లాడు. కానీ ఆయన ఎత్తేసినప్పుడు ఉండండి. ఆయన ఎత్తేసినప్పుడు ఆ, అనే బీపీ అంటే ఏమనుకుంటున్నారు మీరు అని అడిగాను నేను. ఎందుకు ఎట్టాగని అడిగానంటే అడిగావు నువ్వు? వీపీ అంటే నేను అడిగాను అన్న, ఆ, వీపీ అంటే మీ దృష్టి ఏంటని అడిగితే ఆయన ఏదో అన్నారు. ఇప్పుడు వీపీ అంటే ఏంటంటే ప్రేమ ఉంది, ప్రేమ తప్పేమీ లేదు అనుకున్నప్పుడు ఆ అపహాస్యం ఎందుకు? ఆ వెటకారం ఎందుకు? ఎవరు నేనా? నువ్వు కూడా వన్ ఆఫ్ ద మెంబరే కదా అందులో. అన్న నువ్వు ఒక ఖండించాలి ఇదిగో కదా మరి అప్పుడు.
అన్న ఒకసారి ఉండు. ఆ, నీకన్నా బాగా ఎటకారం ఎవడో చేయడు. అది అది నేను మాత్రం చేయలేదు కదా నేను. అందరికి ప్రపంచానికి తెలుసు. అది తెలుసు, నేను అందరికి బాగా చేయలేదు కదా. తెలుసు. నీ విషయం ఎక్కడ ఇంక ఎత్తలేదు ఈ కదా. సొల్లి ఈ సొల్లి సోదంతా వద్దన్న, మనం డిబేట్ చేద్దాం. ఆ, డిబేట్ ఎప్పుడు చేద్దాం చెప్పండి. డిబేట్ ఎప్పుడు చేద్దాం, రేపు మాడుకుందాం. అప్పుడు నీది టెక్స్ట్ సొల్లు, మాది సొల్లు, అప్పుడు టెక్స్ట్ చెబుతాం. టెక్స్ట్ అన్న. మీరు వీడియోలో ఎంట్రీలో నువ్వు మాట్లాడుకో. ఎంట్రీలో మీరు ఏం మాట్లాడన్నది నాకు అనవసరం. నేను అడిగేది ఏంటంటే, మీ ఇంటర్వ్యూ రైట్ అని చెప్పుకోవడానికి మీరు రెఫరెన్స్ అప్లై చేసుకున్నారు చూసారా, ఆ రెఫరెన్స్ మీద నేను ఫైట్ చేస్తాను మీతో. నువ్వు రెఫరెన్స్ మీరు ఇంటర్వ్యూలో ఏమి ఇచ్చుకుంటారో ఇచ్చుకోండి, మీరు ఏమంటారు ఒకసారి అనుకుంటారు. ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో నువ్వు వినలేదు కదా, ఇప్పుడే ఫ్లైట్ దిగాను అంటున్నావు కదా. ఇప్పుడే దిగా. ఒకసారి మొత్తం విని, ఉమ్. వినేసిన తర్వాత రేపు ఫోన్ చేయి, మీరు మాట్లాడుకుందాం. చేస్తారా, నేను చేయనా? నువ్వు చేసేయి. ఆల్రెడీ చేస్తాను కదా, ఇంక మీతో ఉంది నిర్ణయం. నువ్వు ఇప్పుడు already విని నాకు Zoom ఫోన్ call లో చేయి చేస్తానులే. నాన్న. నువ్వు ఎప్పుడు వింటావో నాకు ఏం తెలుస్తుంది. వినేసి ఏం చెప్పంటారు అన్న. వినేసి అప్పుడు ఆ. ఫోన్ చేయి. అన్నయ్య మీ ఏమని? ఈ రోజు చెప్పింది కూడా నాకు తప్పుగానే అనిపించింది అన్నావు అనుకో, ఏమేం తప్పు? ఖచ్చితంగా. ఇంకో అన్న సరేనండి, మీరు మళ్ళీ అదే స్టాండ్ లో ఉంటే, మళ్ళీ అదే స్టాండింగ్ లో మీరు ఉండి ఈ రోజు కూడా రెఫరెన్స్ మీరు అప్లై చేసుకుంటే ఖచ్చితంగా మీరు మళ్ళీ తప్పు చెబుతారు. ఏంటది? మళ్ళీ అదే స్టాండింగ్ మీరు రైట్ అని అనిపించుకుని అదే రైట్ చేసుకోవడానికి మీరు రెఫరెన్స్ అప్లై చేసుకుంటే మళ్ళీ తప్పు చెప్పుకుంటారు ఖచ్చితంగా. అయినా నేను వింటాను. అది నీ మీరు ఏమంటారు కదా, ఇప్పుడు అందుకే నేను వింటాను అన్న. నేనేమంటానంటే, పర్సెప్షన్, సిచ్యువేషనల్ థింకింగ్ లు, నువ్వు కూడా సైకాలజీలు, స్టాండ్ లో ఉండి, ఇవన్నీ వద్దన్న. ఇదే stand లో పర్సెప్షన్, ఉండి, సిచ్యువేషనల్ థింకింగ్ లు. ఇప్పుడు నేను చెప్పింది నువ్వు వినవా నువ్వు? 2018 వరకు నీ బాధ సూపర్ అన్న. నేను డైరెక్ట్ చెప్తున్నాను, ఆ, చాలా బాగా చెప్పేవాడు. నేను ఇన్స్పైర్ అయిన వ్యక్తుల్లో నువ్వు ఒకడివి. ఆ, కానీ 2018 తర్వాత ఏం జరిగిందో నీకు తెలుసు, నాకు తెలుసు. నా బాధ నీకు మారిందంటావు. మారింది, పక్క మారిందన్న. Okay. మారింది బాధ. Okay. ఒకప్పుడు విజయ్ ప్రసాద్ రెడ్డి అన్న వేరు, Okay. ఇప్పుడున్న రెడ్డి అన్న వేరు. అదే చూపిద్దు గాని, చూపిస్తాను. నువ్వు నేను తెలుసుకుందాం. తెలుసుకుందా? సరేనా? రేపు మీకు ఫోన్ చేస్తాను. రేపు చూసేసి మీరు ఫోన్ రెడీ. చేయి. రేపు నేను వినేసి పూర్తిగా మనం డేట్ మాట్లాడుకుందాం. ప్రజల Okay. పక్షంలో, పెద్దల పక్షంలో You are మీ always బోధల మీద welcome. మనం చర్చ వేదిక చేద్దాం. You are always welcome. ఇంకా ఒక చిన్న సలహా ఏంటంటే, వచ్చే ముందు శ్రీనివాసాన్ని తీసుకుంటారండి. అన్న మీ పక్కన ఉంటే నేను చూడాలి, మీ ఇద్దరు కలిసి మాట్లాడాలి, మీతో మనం డిస్కషన్ చేయాలి. ఎవ్వరు మాట్లాడరు, మన ఇద్దరే మాట్లాడతాం. పోనీ మన ఇద్దరం మాట్లాడదాం, పక్కన పెట్టుకుంటాయండి. అది ఎవరైనా ఉన్నా అందరూ శ్రోతలే, ఎవరినే శ్రోత- పెట్టను. సరే, నా సైడ్ వచ్చిన వాళ్ళు నా సైడ్ వస్తారు. అంటే లోకరక్షకుడు కృష్ణుడా క్రీస్తులో నేను పక్కన కూర్చోబెట్టుకున్నాను, రెఫరెన్స్లు అందిస్తావని. ఇప్పుడు అది కూడా చేయను. అందించే కదండి అప్పుడు. అవును, అప్పుడు ఇప్పుడు అది కూడా చక్కగా చేయను. ఇంకా డైరెక్ట్ అటాక్లే మన ఇద్దరికి మధ్యలో. అలాగే ఏదైనా డైరెక్ట్ ఉపయోగం- అలాగే అలాగే with అలాగే love. ఆ? లవ్ ఉంది. అందుకే నాకు లవ్ ఉంది కాబట్టి అన్న గుర్తుపెట్టుకో. నేను ఇది వీడియోలో ఉంది కాబట్టి నేను చెప్పట్లేదు. నిన్నే కాదు, ప్రపంచంలో మన క్రైస్తవులుగా అందరిని ప్రేమించాలి. ఆ ప్రేమ ఉంది కాబట్టి ఈ రోజుకి ఇప్పుడు ఇలా జూమ్ కాల్ వచ్చి మాట్లాడుకుంటున్నాం. మన ఫైట్ ఎప్పుడు ఒకటే. మన క్రైస్తవులుగా మనం క్రైస్తవ విలువల్లో, బోధల్లో, మన ప్రభు యొక్క పక్షంలో మనం ఎప్పుడూ తప్పిపోకూడదు. దాని వరకు మీరు అసలు అది నన్ను జరగనే విమర్శించండి, జరగదు. ఈ రోజు మీరు వీడియో నన్ను చూస్తే- విమర్శించండి, నేను మిమ్మల్ని విమర్శిస్తాను. ఈ రోజు వీడియో చూస్తే నీకు చాలా క్లారిటీ వస్తుంది. మొత్తం విన్న తర్వాత రేపు మాట్లాడుకుందాం, సరేనా? అలాగే అన్న, అలాగే అలాగే. సేఫ్ జర్నీ. రేపు ఒకవేళ నేను రేపు సండే వర్షిప్ మన అంత అడావుడిగా ఉంటాం ఎల్లుండి. కాబట్టి ఎల్లుండి కాదు, రేపు రాజమండ్రి మీ సండే వర్షిప్ ఉంది కదా. రేపు రాజమండ్రి మీ సండే వర్షిప్ జరుగుతుంది, నాదే సండే వర్షిప్ జరుగుతుంది. వర్షిప్ అయిపోయిన తర్వాత మనం ఎక్కడ మీట్ అవుద్దని చెప్తాం. నాకు మండపేట ఉన్న తర్వాత మనపడి వచ్చమంటారా? మండపేట వస్తే 12 అవుద్ది. మరి వస్తాను. మనకి ఎలాగా నైట్ సోమవారం పొద్దున కలువు. నేను సోమవారం చేస్తాను. సోమవారం పొద్దున మాట్లాడదాం. 10 అయ్యాక చెయ్యి, ఓకే అన్న, ఓకే. సరేనా? గుడ్ నైట్ అన్న. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్